శిలలు చెక్కేది శిల్పులేనా? నేను తీర్చిదిద్దగలను అనుకుందేమో ప్రకృతి. ఆ రాయి ఆకారం చూస్తే అలాంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో ఆ బండరాయికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. స్థానికుల్లో అంతకు మించి విశ్వాసాలున్నాయి. అటవీ ప్రాంతంలో గొడుగు రూపంలో ఉన్న ఈ బండరాయి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మడితాడు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ రాయిని స్థానికులు గొడుగురాయిగా పిలుస్తారు. ఈ రాయి ఇలా ఏర్పడి 2 లక్షల సంవత్సరాలై ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గొడుగురాయికి ఎంతో చరిత్ర ఉందంటున్నారు స్థానికులు. తమ పూర్వీకుల కాలం నుంచి ఆవులు, మేకలు ఈ ప్రాంతం నుంచి మేత కోసం వెళ్లినా తప్పిపోకుండా తిరిగొచ్చాయట. పశువులు అడవిలో తప్పిపోకుండా తమ ఇంటికి వచ్చేయాలంటూ మనసులో కోరుకొని ఈ గొడుగురాయిపై చిన్న చిన్న రాళ్లు వేస్తే అంతా అనుకున్నట్లే జరుగుతుందట. ఇక్కడ అడవిలో ఒక రాయి ఉన్నది. ఆ రాయి వచ్చేసి మేము అప్పుడు గోల్డ్రా మేకల దొంగపోతున్నాము. ఆ రాయి పెద్దోళ్ళు రాళ్ళు వేస్తారంటే ఏమి రాళ్ళు వేస్తామంటే గోల్డ్ పడి తప్పకుండా వస్తారా వేసేయనుగా చెప్తా అన్నారు. అది గోల్డ్ కానీ మేకలు కానీ మళ్ళీ తప్పకుండా ఇంటికి వస్తాయి చెప్తే రాళ్ళు పైన వేస్తాను దాని మీద. గాలి కానీ వాన కానీ ఊరుని కానీ మెరుపు కానీ ఏం చమ్మకంగా చమ్మకదు. వర్షం వచ్చినా ఎండ కాసినా ఈ గొడుగురాయి కింద సేద తీరుతామంటున్నారు మడితాడు మండల వాసులు. అంతేకాదు సంతానం లేని వారు కూడా ఈ గొడుగురాయిపై చిన్న రాయిని వేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెబుతున్నారు. దీని పేరు గొడుగురాయి. ఇది చాలా మందికి గొడ్లగాడికి వచ్చిన వాళ్ళకి ఎండకు కానీ వానకు కానీ ఇది చాలా ఆశ్రమాన్ని ఇచ్చింది. ఇది మడితాడు గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది అడవిలో. దీనికి ఇలాంటి రాళ్ళు ఇంకా అడవిలో చాలా దూరంలో 1 కిలోమీటర్ అట్ట పడిరాయి ఉన్నాయి. గాలివానలకు తట్టుకొని తరతరాలుగా ఈ గొడుగురాయి చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. కింది భాగంలో చిన్న బండపై అతి పెద్ద రాయి గొడుగు ఆకారంలో నిలబడి ఉండడం చూస్తే ఎవరైనా సరే కాసేపు మైమర్చిపోవడం ఖాయం.